మార్పిడి లేదా గుండె మార్పిడి అనేది నిర్వహించబడడం జరుగుతుంది. సో దాంట్లో స్పెషలిస్టు మన ఇండియాలోనే ప్రప్రథమంగా ఎక్కువ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్ మన బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఫైనల్గా ఇంకా 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 వేరే దారి లేదు అనుకున్న స్టేజ్లో ఆర్గన్ దొరికినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడూ ఒక ఆప్షన్. కానీ ప్రతి పేషెంట్కు అలా తీసి ఇలా పెట్టేది కాదు. దాంట్లో రిస్క్స్ ఉంటాయి, దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో కూడా మన రకరకాల మందులు ఉంటాయి. సూట్ అయిన పేషెంట్కి అది విజయవంతమయ్యేది అవుతుందన్నమాట. అలా కాకుండా ట్రాన్స్ప్లాంట్ వరకు మనకు ఆప్షన్స్ ఏమి, అంతవరకు ఉన్న ఆప్షన్స్ ఏమంటే మందులు ఎక్కువ లేవు కాబట్టి మందులు వాడాలి. ఈ కొత్త చికిత్సా విధానాల మీద రీసెర్చ్ జరిగి అవి కూడా రావాలి. పేషెంట్ యొక్క లైఫ్ పెరగాలి. సో ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఉండాలి. అంటే ఏ టు జెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఎవాల్యుయేషన్, క్లినికల్ ఎవాల్యుయేషన్, ఎటువంటి పేషెంట్కి అవసరమో